రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించి తలపెట్టిన పసుపు పండుగ అయిన మహానాడు విజయవంతం చేయడానికి ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రానికి ఆదర్శంగా ఆత్మకూరులో మహానాడు నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వివరించారు. ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలో సంఘం మండలం, సిద్దిపురం, సంఘం, ఏస్పేట మండలం, చిరుమన, ఏఎస్పేట, ఆత్మకూరు రూరల్ పరిధిలో శ్రీధర్ గార్డెన్స్ కళ్యాణ మండపం, పట్టణ పరిధిలోని రవితేజ కళ్యాణ మండపం, చేజర్ల మండల కేంద్రంలో నిర్వహించనున్న మహానాడు వేదిక ప్రాంగణాలను ఆయన పరిశీలించారు. 3 రోజుల పాటు నిర్వహించబోయే కార్యక్రమ వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. ఆయన వెంట లీలా కైవల్యారెడ్డి, గిరినాయుడు, సోమశిల సాగునీటి సంఘం అధ్యక్షులు కేశవ చౌదరి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మళ్ళీ పెద్ద మాలు వేసిన అసలు బొమ్మ కనబడుతుంది. వచ్చిన వాళ్ళందరూ కొంచెం అందరి చేత అందరికీ నమస్కారం. ఈరోజు రేపటి నుంచి జరగబోయేటువంటి మహానాడు ఏర్పాట్ల గురించి ఆత్మకూరు నియోజకవర్గంలోని ఆత్మకూరు మున్సిపల్ పట్టణంలో ఉన్నటువంటి క్లస్టర్ కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాట్లు పరిశీలించడానికి ఇక్కడికి రావడం జరిగింది. రేపు ఉదయం పొద్దున్నే తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరణ, అలాగే తెలుగుదేశం పార్టీ యొక్క అధ్యక్షులు, వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ ఎన్టీ రామారావు గారి యొక్క చిత్రపటం, దానికి పుష్పమాల వేసి ఆయనకి ఘనమైన నివాళులు అర్పించి ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో ప్రారంభమయ్యేటువంటి తెలుగుదేశం పార్టీ మహానాడు తొలి రోజు సమావేశాలకి ఇక్కడ ఈ క్లస్టర్లో, ఈ మున్సిపల్ పట్టణానికంతా ఒకే క్లస్టర్ కాబట్టి ఈ క్లస్టర్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు, అలాగే ఎన్టీఆర్ అభిమానులు, బాలకృష్ణ గారి అభిమానులు అందరూ కూడా ఇక్కడికి హాజరవ్వడం జరుగుతుంది. అలాగే ఈ క్లస్టర్లో ఇప్పటికే కుటుంబ సాధికారిక సర్వేలో వచ్చినటువంటి సభ్యులందరూ కూడా ఆహ్వానాలు పంపించాం. వారందరూ కూడా హాజరవుతారు. ఆ కార్యక్రమం రేపు ఉదయం ప్రారంభమవుతుంది. 28 ఉదయం తెలుగుదేశం పార్టీ ఈనాడు ఈ స్థాయికి రావడానికి, తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి సమసమాజ స్థాపన కొరకు తెలుగు వాళ్ళకి ఒక గుర్తింపునివ్వాలి అనేటువంటి దానిలో ఆయన ఒక ప్రత్యేక శైలిని కనపరిచి ఎన్టీ రామారావు గారి యొక్క జన్మదినం 28వ తారీఖు ఉదయం. కాబట్టి వారి జన్మదినాన్ని పురస్కరించుకొని మహానాడు 2వ రోజు జరిగే కార్యక్రమంలో ఉదయం వారికి నివాళులు అర్పించడం, వారి ఫోటోకి పుష్పమాలలను వేసి, అలాగే పూలు ప్రస్తుతం అక్కడ పెట్టి వారికి పూజ అయిన తర్వాత కేక్ కటింగ్ కూడా ఉంటుంది. వారి జన్మదినానికి సంబంధించి కేక్ కటింగ్ అయ్యాక యథావిధిగా మళ్ళీ తిరిగి సాయంత్రం వరకు 2వ రోజు మహానాడు జరుగుతుంది. ఇందు చాలామంది పెద్దలు మాట్లాడతారు, చాలామంది తీర్మానాలు ప్రవేశపెడతారు. గతంలో ఈ 44 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ యొక్క కీలక నిర్ణయాలు, తీసుకున్నటువంటి ఆచరణాత్మకమైనటువంటి చర్యలు, వాటన్నిటి మీద చర్చలు జరుగుతాయి. అలాగే భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ యొక్క ఎన్నికల ప్రణాళిక, ఆ ఎన్నికల ప్రణాళికని ఇవాళ ఎలా అమలు అవుతుంది అనేటువంటి విషయంలో మళ్ళీ చర్చలు, తీర్మానం ప్రవేశపెట్టిన తర్వాత 2-3 సభ్యులు వారు క్లస్టర్ల, జిల్లా వాళ్ళ, మండల నాయకుల, కేఎస్ఎస్ల ఎవరో ఒకరు రాష్ట్ర నలుమూలల నుంచి ఆ తీర్మానం మీద వాళ్ళు ప్రసంగించడం జరుగుతుంది.
ఆ తీర్మానాలకు మద్దతు ఇవ్వడం జరుగుతుంది. ఆ మద్దతు ఇచ్చి అవి పాస్ అయిన తర్వాత ఆమోదం పొందాక ఇంకొక తీర్మానానికి వెళ్ళడం జరుగుతుంది. ఈ విధంగా తెలుగుదేశం పార్టీ మహానాడుని ఒక చారిత్రాత్మకమైనటువంటి విధానంలో జరపడం ఇవాళ జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, మహానాడు అంటే ఏదో ఒక ప్రాంతంలో ఏర్పాటు చేసేటువంటి ఒక పండుగ, పసుపు పండుగ. ఈ పండుగని ఈ సంవత్సరం దాన్ని గ్రామ స్థాయికి, క్లస్టర్ స్థాయికి తీసుకెళ్ళి టెక్నాలజీని, డిజిటల్ టెక్నాలజీని వాడుతూ దీన్ని ఒక వైబ్రెంట్గా దీన్ని నడపాలని, అలాగే దీన్ని ఒక నూతన కోణంలో టెక్నాలజీ, ఏఐ టెక్నాలజీ ద్వారా కేంద్ర పార్టీ కార్యాలయంలో జరిగేటువంటి ఈ యొక్క మహానాడు చర్చలు, విశ్లేషణలు, తీర్మానాలు, ప్రతిపాదనలు, వాటిని ఆలోచింపచేసేటువంటి కార్యక్రమాలు అన్నీ కలిశాక వాటన్నిటినీ కూడా ఇక్కడ స్క్రీన్లు పెట్టి చూపించడం జరుగుతుంది. అయితే 2 రోజుల పాటు కేవలం డెలిగేట్స్ అనేటువంటి వాళ్ళు 18,000 మంది మాత్రమే మొదటి 2 రోజులు వచ్చారు. 3వ రోజు బహిరంగ సభకి లక్షల జనములు వచ్చారు. ఇవాళ మొదటి రోజు నుంచే ఈ యొక్క క్లస్టర్ విధానం వచ్చిన దానివల్ల ఈ క్లస్టర్ విధానంలో లక్షలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్థాయి ప్రజలు కూడా తెలుగుదేశం పార్టీ విధి విధానాలేంటి, తీర్మానాలేంటి, చర్చల యొక్క ఫలితాలేంటి, భవిష్యత్తులో ఏ రకమైన నిర్ణయాలు చేయబోతుంది, దీని ప్రణాళిక ఏంటనేది అందరికీ తెలిసే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది ఒక నూతన ప్రక్రియ. ఈ ప్రక్రియలో దాదాపుగా లక్షలాది మంది, మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు, తెలంగాణ, ఎక్కడ తెలుగు ప్రజలు ఉన్నా ఇతర దేశాల్లో కూడా దీన్ని డైరెక్ట్ లింక్ ఇచ్చి అందరికీ చూపించే ప్రయత్నం, ఇది ప్రజాభిప్రాయ సేకరణకు కూడా ఉపయోగపడే విధంగా మేము ఈ మహానాడుని ఈ సంవత్సరం ఒక కొత్త వరవడితో చేయడానికి మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే డిజిటల్ టెక్నాలజీ, ఏఐ టెక్నాలజీ ఎక్కువగా ఈ రాష్ట్రానికి అవసరము, రేపటి యువతకు అవసరం అన్నటువంటి నారా లోకేష్ గారు చేసేటువంటి ఈ యొక్క ప్రయత్నం విజయవంతం అవుతుందని మేమందరం కూడా ఏర్పాటు చేసుకుంటాం. థ్యాంక్ యూ.